నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ సంతోషంగా చేసుకోవాల్సిన వేడుక విషాదాంతమైంది హద్దులు దాటిన అభిమానం భద్రతా వైఫల్యం ఇంకొంత ప్రజల ప్రాణాలు తీసింది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు 50 మంది గాయపడ్డారు దీనికి బాధ్యులు ఎవరు తప్పెవరిది స్టేడియం కెపాసిటీ 3500 దాటితే 3 లక్షల మంది ఎందుకొచ్చారని కంట్రోల్ చేయడం పోలీసు వల్ల కూడా కాలేదని ప్రభుత్వం చెప్తోంది మరి పరిస్థితి ఆ స్థాయికి వచ్చే వరకు ఎందుకు పట్టించుకోలేదు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు తొక్కిసలాట ఘటనకు దారితీసిన పరిణామాలేంటి ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం మరోవైపు ఈ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలిస్తామని తెలిపింది హైకోర్టు ఆదేశాలపై కేబినెట్లో చర్చిస్తోంది కర్ణాటక ప్రభుత్వం బీజేపీ జేడీఎస్ చేస్తున్న ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు బెంగళూరు తొక్కిసలాట ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామన్నారు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారాయన పోలీసు ఉన్నతాధికారులతో కలిసి చిన్నస్వామి స్టేడియంను పరిశీలించారు తొక్కిసలాట ఘటన జరిగిన తీరు తెన్నులపై ఆరా తీశారు ఊహించని ఘటనలో 11 మంది చనిపోయారంటూ బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు బాధ్యులెవరో ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తుందని తెలిపారు చిన్నస్వామి స్టేడియంలో ప్రతి గేటు దగ్గర తోపులాట జరిగింది ఎక్కడ చూసినా చిందరవందరగా ఉన్న చెప్పులు పడిపోయిన గేట్లే కనిపిస్తున్నాయి స్టేడియంలో గేట్ 7 దగ్గర దృశ్యాలు చూస్తే ఘటన తీవ్రత అర్థమవుతోంది కొన్ని చోట్ల కార్లు కూడా ధ్వంసమయ్యాయి స్టేడియంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో 11 మృతి చెందగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 29 ఏళ్ల దేవి అనే యువతి కూడా మృతి చెందినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు ఆమె కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తూ కూడా కేవలం ఆర్సీబీ అభిమానిగా ఉండడం కారణంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం కోసమే ఆమె వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా కూడా గేట్ నెంబర్ 5 వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో ఆమె స్పృహ కోల్పోవడంతో పక్కన ఉన్నటువంటి బౌరింగ్ హాస్పిటల్ కూడా తరలించడం కూడా జరిగింది ఆమె అక్కడే చికిత్స పొందుతూ కూడా చనిపోవడం కూడా జరిగింది ఇప్పటికే 11 మంది చనిపోగా మిగతా 33 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది వారందరికీ కూడా ఇటు బౌరింగ్తో పాటు వైద్య ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నట్టుగా కూడా అధికారులు ప్రకటించడం కూడా జరిగింది ఇప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం గేట్ నెంబర్ 21 ఇక్కడ చూసుకుంటే కూడా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అభిమానులందరూ కూడా ఏ విధంగా గేట్లు దూకి ఏ విధంగా వచ్చారు స్టేడియం లోపల ఏ విధంగా ఉంది బయట అంతా కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ప్రాంతం అంతా కూడా మొత్తం చెప్పులతో నిండిపోయింది ఈ క్వీన్స్ రోడ్ ఏదైతే ఉందో దీని పక్కన ఉన్నటువంటి ఎంజీ రోడ్ నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 రోడ్లలో కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది వరకు కూడా అభిమానులు ఉంటారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు కేవలం స్టేడియం కెపాసిటీ 35,000 అయినప్పటికీ కూడా అంతకు మించి అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో రావడం కూడా జరిగింది అలా సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దేవి అనే యువతి కూడా నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో మరణించినట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు అయితే ఆమె ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారికంగా ఇప్పటివరకు కూడా రాలేదు ఇలా లక్షలాది మంది అభిమానులు వచ్చినటువంటి నేపథ్యంలో సరైనటువంటి నిర్వహణ అనేది మొత్తం కూడా హడావిడిగా చేయడం కప్పు గెలిచిన వెంటనే అహ్మదాబాద్ నుంచి నేరుగా బెంగళూరులో ఆ రోజు రాత్రికి రాత్రే ఇక్కడ ఏదైతే బెంగళూరులో వేడుకగా చేస్తామని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం వెంటనే కూడా అభిమానులందరూ కూడా అప్పటికే అత్యంత ఆసక్తితో ఆనందంతో ఉన్నటువంటి వారందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొనాలి ఏదైతే మన టీంకు భారీ స్థాయిలో వారికి అభినందనలు తెలపాలి అంటూ కూడా మొత్తం ఈ
చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్ళొచ్చు. క్వీన్స్ రోడ్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఎంజీ రోడ్ ఉంటుంది, ఇక్కడ ఎస్టీ మార్క్స్ రోడ్డు. అంటే మొత్తం నిన్న సాయంత్రం విధాన సౌదాలో అహ్మదాబాద్ నుంచి వచ్చినటువంటి క్రికెటర్లందరికీ కూడా విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన వారందరికీ కూడా అక్కడే విధాన సౌదాలో అక్కడ సన్మానం చేయడం కూడా జరిగింది. సన్మానం అప్పటి వరకు కూడా చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. అయితే సన్మానం చేసిన తర్వాత ఓపెన్ టాప్లో రావాలి. అయితే ఓపెన్ టాప్లో వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ క్వీన్స్ రోడ్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 21 ఈ రోడ్డు గుండా కూడా ఇటు అందరూ కూడా ఎంటర్ అవ్వాల్సినటువంటి ఉంటుంది. ప్లేయర్స్ అందరూ కూడా క్వీన్స్ రోడ్ గుండా ఇలా రావడం, ఇలా వచ్చాక క్వీన్స్ రోడ్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత ఎంజీ రోడ్ వస్తుంది. ఎంజీ రోడ్ నుంచి ఇక్కడ ప్లేయర్స్ ఎంట్రీ, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ప్లేయర్స్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ లోపల కార్యక్రమం అనేది కూడా జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్లేయర్స్ రాకముందుగానే విధాన సౌదా నుంచి ప్లేయర్స్ బయలుదేరక ముందుగానే ఈ యొక్క మొత్తం రబ్మన్ రోడ్డు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మార్క్స్ రోడ్డు, ఎంజీ రోడ్డు, క్వీన్స్ రోడ్డు ఈ 4 రోడ్లలో కూడా ఎన్నడూ లేని విధంగా కేవలం లోపలికి వెళ్ళడానికి ఈ స్టేడియంలోకి 35,000 మందికి అనుమతి ఉంటే కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది ఈ 4 రోడ్లలోనే ఉండిపోయారు. ఇప్పటికే అక్కడ విధాన సౌదాలో దాదాపు ఆడ 15,000 మందికి మాత్రమే పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ 70,000 మంది వరకు అభిమానులు వచ్చారు. మొత్తం చెట్లు అన్నీ కూడా మొత్తం ఎక్కి మరీ ఆ పక్క దాటుకునేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగానే ఇక్కడే ఈ సమయంలోనే ఇక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది అనేది మాత్రం మనకు ప్రాథమికంగా అధికారులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. గేట్ నెంబర్ 3, 12, 18, 19, 20 సో ఈ మొత్తం ప్రధానమైనటువంటి ఈ గేట్ నెంబర్ 3 కావచ్చు, గేట్ నెంబర్ 2 వద్ద, గేట్ నెంబర్ 5 వద్ద ఇక్కడే తొలిత ఈ యొక్క తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకుంది. ఎప్పుడైతే ప్లేయర్స్ బయలుదేరారు విధాన సౌదా నుంచి ఓపెన్ టాప్ ఎక్కి మొత్తం భారీగా రోడ్ షోగా బయలుదేరారు అనగానే ఇక్కడ ఉన్నటువంటి గేట్ నెంబర్ 2, 3, 5 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు 12 దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో ఇంకా వచ్చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నారు. ముఖ్యంగా ఈ క్వీన్స్ రోడ్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 15 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, 12 దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏదైతే ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నెంబర్ 12 నుంచి ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా లోపలికి వెళ్తారో ఇక్కడ ప్రధానంగా ఇష్యూ అనేది కూడా మొదలైంది. మనకు కనబడుతుంది గేట్ నెంబర్ 12 ప్లేయర్స్ ఎంట్రీ అనేది ఇక్కడే మొదట ఇష్యూ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా అభిమానులు వచ్చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని చూసినటువంటి మిగిలిన వాళ్ళు ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ లోపలికి వదులుతున్నారనే క్రమంలో ఇలా రావడం కూడా జరిగింది. ఈ అరుపులు కేకలు విన్నటువంటి గేట్ నెంబర్ 2, 3, 5 దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి భారీ గేట్లన్నీ కూడా మొత్తం కూడా తోసేసుకుని లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా మొత్తం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒక చోట కాదు, దాదాపు 5 ప్రాంతాల్లో 5-6 గేట్ల వద్ద కూడా ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తం ఈ కెపాసిటీ అంతా కూడా స్టేడియంకి కేవలం 35,000 మందే ఉన్నా చుట్టుపక్కల ఉన్న స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 రోడ్లు క్వీన్స్ రోడ్డు, ఎంజీ రోడ్డు, మిగిలిన 2 రోడ్లలో కూడా దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయి ఉన్నప్పటికీ కూడా ఒక అంచనా అనేది వేయలేకపోవడం కారణంగా ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి వేడుక ఆర్తనాదాలతో, అభిమానుల ఆవేదనలతో, అభిమానుల మృతి చెందినటువంటి బాధతో జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి తొక్కిసలాటకు ప్రధాన కారణంగా కూడా మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ చెంచైతో కార్తిక్ అండివి, బెంగళూరు నుండి. రాత్రికి రాత్రి 5 లక్షల మంది వరకు ఆర్సీబీ అభిమానులు రావడం వెనుక కారణం భాషాభిమానమేనా, నమ్మ కర్ణాటక నినాదమేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. స్టేడియానికి లక్షలాది మంది అభిమానులు 12 గంటల్లోనే రావడం వెనుక కేవలం 18 ఏళ్ల నాటి కళను సొంతం చేసుకోవడం ఒకటే కారణం కాదు, దాని వెనుక కన్నడిగుల భాషా అభిమానం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. నమ్మ కన్నడ, నమ్మ కర్ణాటక, నమ్మ ఆర్సీబీ అనేటువంటి నినాదం కూడా అభిమానుల పెద్ద ఎత్తున రావడానికి కూడా కారణంగా మారిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కేవలం 24 గంటల్లో కప్పు గెలిచినటువంటి 24 గంటల్లో ఈ యొక్క ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేయడం, దానికి తోడు 12 గంటల తరువాత ఏదైతే ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ టీంకి మొత్తానికి కూడా సన్మానం చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా కేవలం 12 గంటల వ్యవధిలోనే ఒక్క బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కలే దాదాపు 4 నుంచి 5 లక్షల మంది అభిమానులందరూ కూడా రాత్రికి రాత్రి తరలి వచ్చారంటే ఈ యొక్క భాషాభిమానం అనేది ఈ మధ్య కాలంలో ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థమవుతుంది అంటున్నారు. దానికి ఉదాహరణగా కూడా గత కొంతకాలంగా నమ్మ కన్నడ అనేది
పెద్ద ఎత్తున కన్నడిగులు ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ సినిమాకి సంబంధించి డాక్ లైఫ్కి సంబంధించి వివాదం కూడా నడుస్తుంది. మణిరత్నం లాంటి డైరెక్టర్ ఈ యొక్క సినిమాని అనేది కూడా పూర్తి స్థాయిలో దర్శకత్వం వహించినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా కమల్ హాసన్ మణిరత్నం లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కమల్ హాసన్ చేసినటువంటి చిన్న తప్పు ఏదైతే చిన్నది కాదు, కన్నడిగులకు మాత్రం అది చాలా పెద్ద తప్పుగా భావించారు. తమ భాషను అవమానించేలాగా కమల్ హాసన్ మాట్లాడారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ సినిమాను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ సినిమా అనేది కూడా కర్ణాటకలో రిలీజ్ కాలేదు. సో వైపు అలాంటి పరిస్థితి, మరోవైపు భాషాభిమానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రకరకాల పరిస్థితులు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా చోట్ల కన్నడ భాష మాత్రమే ఉండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కన్నడిగులు పలు చోట్ల పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. నమ్మ ఆర్సీబీ అనేది కూడా ఓన్ చేసుకున్నారు. ఇది బెంగళూరు టీము, ఇది మా టీము, ఇది మా కర్ణాటక టీం అనే దాన్ని కూడా మరింత ఎక్కువగా కూడా ఈ యొక్క కన్నడిగులు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఒక ప్రవాహంలాగా, ఒక సునామీ లాగా కూడా కేవలం 12 గంటల ముందు ఒక ఈవెంట్ అనేది ప్రకటిస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే అభిమానులు 4-5 లక్షల మంది ఒక్కసారిగా కూడా రావడం కూడా జరిగింది అంటున్నారు. అందుకే అభిమానుల తాకిడి ఆ విధంగా వచ్చింది. ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు, ఆర్సీబీ టీం నిర్వాహకులు కావచ్చు, స్టేడియము, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అభిమానులు తరలి వస్తారని మాత్రం అంచనా వేయలేదు. ఏకంగా సీఎం సిద్ధరామయ్య చెప్పడం కూడా జరిగింది, మేము ఆ స్థాయిలో అభిమానులు వస్తారని చెప్పి మేము అంచనా వేయలేకపోయాం. కేవలం స్టేడియం కెపాసిటీ 35,000, అక్కడ ఒక 15,000, 50,000 మంది వస్తారని చెప్పి అనుకుంటే దాదాపు 3.5-3 లక్షలు వచ్చారని చెప్పి సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మాత్రం అనధికారికంగా మాత్రం ఆ లెక్క 5 లక్షలు దాటిందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ చెంచైతు, కార్తికేయన్ టీవీ, బెంగళూరు. చిన్నస్వామి స్టేడియంలో గేట్ నెంబర్ 15 దగ్గర ముందుగా తొక్కిసలాట జరిగింది. ఆర్సీబీ ప్లేయర్లు స్టేడియంలోకి ఎంటర్ అయ్యే ఈ ప్రాంతంలోనే అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అసలు గేట్ నెంబర్ 15 దగ్గర ఏం జరిగింది? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. స్టేడియం వద్ద ఉన్నటువంటి గేట్ నెంబర్ 15 వద్ద నేనున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడే తొక్కిసలాట మొదట జరిగింది. దాంతోపాటు లాఠీ చార్జ్ అనేది కూడా ఇక్కడే మొదట జరిగింది. క్యూ లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇది మొత్తం కూడా క్యూ లైన్ అనేది ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అవన్నీ కూడా భారీ గేట్లు అనేది ఏ విధంగా కింద పడిపోయి ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఈ పక్క చూసుకుంటే మొత్తం అభిమానులు తోసిన ఆ ఉత్సాహానికి ఒక్కసారిగా తోపులాటల మధ్య ఉన్నటువంటి భారీ గేట్లన్నీ కూడా పూర్తిగా వంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వంగిపోయి అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ అన్నింటినీ కూడా తోసేసుకుంటూ కూడా లోపలికి రావడం కూడా జరిగింది. ఎటు చూసినా కూడా మొత్తం మీకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ క్యూ లైన్ మొత్తం కూడా అభిమానులు లోపలికి వెళ్ళేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చూసుకుంటే అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ రకంగానే మొత్తం కూడా భారీ గేట్లతో పాటు అన్నీ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే వీరిని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు కూడా లాఠీలకు పని చెప్పారు. లాఠీ చార్జ్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దీని కారణంగా అభిమానులందరూ కూడా చల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి. ఒకరి మీద ఒకరు పడిపోయారు. మొత్తం కూడా చెప్పులు ఏ విధంగా ఉన్నాయి అనేది, ఏ విధంగా పడిపోయి ఉన్నాయి, మొత్తం ఏ విధంగా భారీ గేట్లు అనేది పక్కకు విసిరేసినటువంటి పరిస్థితి అనేది కూడా అర్థమవుతుంది. చాలామంది అభిమానులు పైన ఉన్నటువంటి ఈ యొక్క కరెంటు వైర్లు అనేది కూడా దాటుకొని చెట్లు పైకి ఎక్కి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో అభిమానుల మధ్య ఇది ఆసక్తి అనేది అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది గేట్ నెంబర్ 17 వద్ద పరిస్థితి. మొత్తం ముందరున్నటువంటి గేట్లన్నింటినీ కూడా, ఈ గేట్లు అనేది సాధారణంగా బయట ఉండాలి, కానీ వాటన్నిటినీ కూడా తోసుకుంటూ కింద పడిపోవడం కారణంగా ఈ విధంగా కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘటనలోనే 11 మంది వరకు కూడా మరణిస్తే 33 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలు పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా నిర్వాహకులు అంచనా వేయకపోవడం, సకాలంలో సరైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుపోవడమే ప్రధానంగా ఈ యొక్క తొక్కిసలాట ఘటనకు కారణంగా కూడా ప్రాథమికంగా కూడా అధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచైతు, కార్తికేయన్ టీవీ, బెంగళూరు.